వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా కొత్త పిలుపు. ఆవిష్కరణలకు మెంటరింగ్ ఫండింగ్ తో పూర్తి. టీడీపీ ఎమ్మెల్యే కూనారవికి ఎమ్మెల్సీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ మద్దతు. ప్రిన్సిపల్ సౌమ్య అంశాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని విమర్శ. కూనారవి వేధించినట్లు ఆధారాలున్నాయా అని సూటి ప్రశ్న. టెక్కలిలో కళింగ సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య. 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకొచ్చే వారికి మద్దతు అన్న కేటీఆర్. తెలంగాణలో 2 నెలలుగా దయనీయ పరిస్థితి ఉందని ఆందోళన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్న కేటీఆర్. సుప్రీంకోర్టు విధించిన గడువుతోనే సిబిఐ విచారణ నిలిచిపోయిందని ఆరోపణ. గడువు పొడిగిస్తేనే హత్య వెనుక పెద్ద కుట్ర బయటపడుతుందని వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఓటమిపై అక్కసుతోనే జగన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేసే కనీస వయసును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి త్వరగా రావాలని ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి 25 ఏళ్ల వయసు ఉండాలి, కానీ భవిష్యత్తులో యువత భాగస్వామ్యం పెంచేందుకు ఈ మార్పు అవసరమని రేవంత్ స్పష్టం చేశారు. దేశంలో యువత శక్తి, వారి ఆలోచనలు రాజకీయాలకు చేరితేనే సమాజం మారుతుందని ఆయన చెప్పారు. పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇవాళ 21 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే 21 సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి. ఒకనాడు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన పెట్టిండ్రు. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కును 18 సంవత్సరాలకే తగ్గించినప్పుడు, 18 సంవత్సరాలు ఓటేయడానికి హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 21 సంవత్సరాలను నిర్ణయిస్తే యువ నాయకత్వాన్ని రాష్ట్రాలకు దేశానికి అందించవచ్చు. పార్లమెంటులో 25 సంవత్సరాలు పోటీ నిబంధన ఉన్న శాసనసభలో 21 సంవత్సరాలకు తగ్గిస్తే తప్పకుండా యువతకు అవకాశాలు మెరుగవుతాయి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. అభ్యర్థిగా పొన్నుస్వామి రాధాకృష్ణ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నామినేషన్ సమర్పణ సందర్భంగా బీజేపీ నేతలు ఐక్యతను ప్రదర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎన్డీఏ సన్నద్దమవుతోంది. రాధాకృష్ణ ఎంపికతో దక్షిణ భారత రాజకీయ సమీకరణాల్లోనూ ఎన్డీఏ బలం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌమ్య బదిలీ అంశాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. కూనారవి మంత్రి రేసులో ఉండటంతోనే అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూనారవి హింసించినట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ప్రశ్నించారు. బదిలీ అంశంపై వాస్తవాలు సృష్టించి రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఇంత పెద్ద రచ్చ జరగటం, ఇందులో ఒక కేజీబీవీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారు, కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రప్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది?
కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి. ఈ కులాల పైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు. అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నిటి మీద కూడా విపరీతంగా అరెస్టులు, కేసులు, జైళ్లు, బెదిరింపులు, స్కీమ్స్ రద్దు చేయడాలు, ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది. అదే జిల్లాలో కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది. ఈరోజు ఇటువంటి టార్చర్కే మనం వెళ్ళాలనుకుంటే మరి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిన్న ఒక నిర్వాహకం చేశాడు. అగ్రికల్చర్ మినిస్టర్ కదా ఈయన పేషీలో జనరల్ మేనేజర్ పొజిషన్లో రాజ్మోహన్ గారు ఉన్నారు. ఈయన వీసీ అండ్ ఎండీకి ఒక లెటర్ పెట్టాడు. ఒక విచిత్రంగా ఈ లెటర్ నిన్నే వచ్చింది, చాలా ఆశ్చర్యంగా. ఈ లెటర్లో ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే వైసీపీ కాలంలో సిఎంసి ద్వారా మనం ఏదైతే మెషినరీ అంటే వ్యవసాయ పనిముట్లు, యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు సరఫరా చేసే కంపెనీలతో డైరెక్ట్గా నాకు లింక్ చెయ్యు, ఒమిషన్స్ కోసం, కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్డి ప్రజరిస్తున్నాడు. ఎవరి మీద? రాజ్మోహన్ మీద, జనరల్ మేనేజర్ మీద ప్రజరిస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ వీసీకి, ఎండీకి ఓ లెటర్ రాసి నాకింత ప్రజరిస్తున్నారు, కమిషన్స్ కోసం ప్రజరిస్తున్నారు, నేను మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, ఇంకో ఆప్షన్ లేక, అవినీతి చేయలేక ఓఎస్డి తాలూకా మంత్రి తాలూకా ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జేడీ నేత రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ తో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి మరింత పెరిగింది. गंभीर बना के रखा तो आप देख सकते हैं उपराष्ट्रपति चुनाव के पद के प्रत्याशी सीपी राधाकृष्णन इस वक्त पहुंचे हुए हैं। साथ में प्रधानमंत्री प्रस्तावक के तौर पर यहाँ पर हैं और एनडीए उम्मीदवार सीपी राधाकृष्णन के नामांकन की प्रक्रिया आप यहाँ पर देख रहे हैं। यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी भी मौजूद हैं प्रस्तावक के तौर पर। और एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार सीपी राधाकृष्णन ने से कुछ देर पहले हमने देखा कि संसद परिसर में छत्रपति शिवाजी को भी पुष्पांजलि अर्पित की थी। यहाँ पर नामांकन की प्रक्रिया इस वक्त हो रही है। ఆరోగ్య కారణాలతో కాదు, తాను ఎటువంటి తప్పు చేయలేదనే నమ్మకంతోనే బెయిల్ కోరానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసులు, అరెస్టులు తనను భయపెట్టలేవని ధైర్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాసేవలో తాను ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉన్నానని, రాజకీయ కుట్రల కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు. ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు
ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు. ఆ కేసు రిజిస్టర్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్షీట్ రీఓపెన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి, ఎవరో ఒక వ్యక్తి, ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను, ఓట్లు వేయండి అని చెప్పానంట. దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట, సార్ ఓట్లు అడగడం ధర్మమా, లెక్కరిస్తామని. దాని మీద మేము దాడి చేశాం. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు, కూటమి లాంటి దుర్మార్గపు ప్రభుత్వం దేశంలో లేదని కారుమూరు వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే 4.5 లక్షల పెన్షన్లు కట్ చేశారని మండిపడ్డారు. దివ్యాంగుల పెన్షన్లను కూడా తొలగించారని ఆరోపించారు. ఇక్కడ లేదు అన్నటువంటిది క్లియర్ గా ఈరోజు పెన్షన్ల విషయంలో అర్థమవుతా ఉంది. పేదల్ని కట్ చేయి, పెద్దలకి పంచి పెట్టేయి. ఊరు పేరు లేనటువంటి అరసాగాలకి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 పైసలకే అమ్మేయి. అర్హత కలిగినటువంటి దివ్యాంగుల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడి పెన్షన్ కట్ చేసి పడే. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది. అందుకని ఇలా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అంటారు. వీలైనంత పెన్షన్లు పెంచాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 4.5 లక్షల పెన్షన్లు కట్ చేసి పడేశాడు అర్హత ఉన్న వాళ్ళకి. ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే ముందు 2024 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పెన్షన్లు 66,34,000 అక్షరాల. కానీ మొన్న ఆగస్టు 2025 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు 62,19,000. అంటే 4.5 లక్షల పెన్షన్లు కేవలం 14 నెలల్లో కట్ చేసి పడేశాడు. మరీ ముఖ్యంగా చూస్తే ఈరోజు దివ్యాంగుల పరిస్థితి. దివ్యాంగులు ఈరోజు వాళ్ళ పెన్షన్లు చూడండి. మీరు ఇక్కడ చూస్తే శ్రీకాకుళం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు పూరి గుడిసి దగ్ధమయ్యే ఘటనలో సగానికి పైగా శరీరం, కన్ను పూర్తిగా కాలిపోతే 15 ఏళ్లుగా దివ్యాంగులు పింఛను పొందుతున్నాడు. ఈ రోజు అర్హత లేదని చెప్పి తీసి పడేశారు. ఇక్కడ అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్ లో ఉన్న వేలూరు ధీరజ్ వెంకటనాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడతా ఉన్నాడు, నడవలేని స్థితి. అతను పెన్షన్ తీసి పడేశారు. పక్షవాతం ఉన్నా కూడా పెన్షన్ ఉన్నటువంటి పెన్షన్ ని తొలగించినటువంటి పరిస్థితి. ఈయన కూర్చోలేడు, లేవలేడు, మాట్లాడలేడు. అన్నమయ్య జిల్లా కొరబాలకోట మండలం దాదంవారిపల్లికి చెందినటువంటి జయరామరెడ్డి, ఈయన పెన్షన్ కట్ చేసి పడేశారు. ఇక్కడ చూస్తే గుంటూరు జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 23,459 ఉంటే 2,489 మంది తీసి అవతలేశారు. పల్నాడు జిల్లాలో దివ్యాంగులు 35,000 పెన్షన్లు అందుతుంటే 3,300 తీసి అవతలేశారు. నెల్లూరు జిల్లాలో 4,215 దివ్యాంగుల పెన్షన్లు మొన్న ఆగస్టులో తీసి అవతల పడేశారు. ఇలా ప్రతి జిల్లాలో చూసుకుంటే ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలేంటి? ఇప్పుడున్నటువంటి పెన్షన్లు ఇంకా పెంచుతా, 66 లక్షల కంటే పెంచుతా, అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటితేనే నేను పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క కూడా కొత్త పెన్షన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 2024 వరకు కొత్త పెన్షన్లు 2024 జనవరి వరకు ఇచ్చారు. తర్వాత జనవరి విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటిజం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని పూడూరు గౌతమ్ డిమాండ్ చేశారు.
ప్లాంట్కు గనులు కేటాయించాలని, సెయిల్లో విశాఖ ఉక్కు విలీనం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉక్కు పరిశ్రమ కొనసాగితేనే వేలాది కుటుంబాలు బ్రతుకుతాయని చెప్పారు. పులిల్లాగా మీరు మేకతోలు కప్పుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ ఏరియాల్లో గాజువాక దగ్గరికి వెళ్ళి ఎన్నికల వాగ్దానాల విషయంలో ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయనన్నారు. ఎన్నికలైపోయి మెజారిటీ వచ్చింది, మేకతోలు తీశారు. కార్మికుల్ని భక్షించేటువంటి పద్ధతిలో ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం ఉంది. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని మేల్కొల్పండి, ఇద్దరు కలిసి వెళ్ళండి మీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఇద్దరు ఇళ్ళుంటే బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి కనపట్ల. 32 విభాగాల్లో ఏవైతే ప్రైవేటైజ్ చేయడానికి టెండర్లు పిలిచారో వీటన్నిటినీ రద్దు చేయండి. అదే పద్ధతిలో బ్యాంకులకు కట్టవలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీల కింద మార్చాలి అని కూడా అడుగుతున్నాం. అదే పద్ధతిలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి 14% స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సినటువంటి పరిగణలో తీసుకోవాలన్నా అది ఈక్విటీల్లో మార్చాలనేది కూడా చెప్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించమనేటువంటిది అడగాలి. గనులు కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈజీగా ప్రయాణం చేస్తాం, లాభాలు వాటిలోకి వస్తాం. అదే పద్ధతిలో సెయిల్కి సంబంధించిన 200 ఏళ్లకి సరిపడా ముడి సరుకునేటువంటి సెయిల్లో ఈ విశాఖ ఉక్కుని మెర్జి చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. 75% మాత్రమే ఇస్తున్నారు. అదేదో మన అంతకుముందు కోవిడ్ వచ్చినట్టు సమయంలో ఇచ్చినటువంటి పద్ధతులనే 75% మాత్రమే ఇచ్చేటువంటి చేస్తున్నారు. హౌస్ రెంట్స్ ఎత్తేసారు, అలవెన్స్లు. అదే పద్ధతిలో ఎల్టీసీలు అని అంటాం, వాటికి సంబంధించి కోత పెట్టేశారు. లీవ్ ఎన్కాష్మెంట్ అని అంటాం, ఎవరైనా లీవ్లు కనుక ఎన్కాష్మెంట్ ఉంటే ఆ లీవ్లు ఎన్కాష్మెంట్ ఎత్తేశారు. కరెంటు బిల్లుల 8 రూపాయలు చేసేశారు. ఉండేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దఫాల వారీగా వీరందరినీ కూడా తీసివేయటం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఆపాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని సుప్రీంకోర్టు చేసినటువంటి పద్ధతిలో వారిని పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ వారికి కూడా రిటైర్మెంట్ ఇచ్చేది లేదా తీసివేసే రిట్రెంచ్మెంట్ ఇచ్చేటువంటి పద్ధతిని మానుకోమని కూడా కోరుతున్నాం. ఏదే సొసైటీగా ఏర్పడితే 150 కోట్ల రూపాయలు బకాయి యాజమాన్యం పడింది వాటి వరకు. వీటన్నిటిని కూడా ఇప్పించాలని, యూనియన్లో తిరిగేటువంటి యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా స్వతంత్రం తర్వాత మనకు కల్పించినటువంటి కార్మికులు కల్పించినటువంటి హక్కు. యూనియన్ లీడర్ ప్లాంట్లో అన్ని చోట్ల కూడా తిరిగేటువంటి ఉంటుంది. ఇవాళ అటువంటి తిరగటానికి వీల్లేదట, వాటి జోలికి వెళ్ళటానికి వీల్లేదట. బయట కనపడితే నోటీస్ ఇస్తారు, రిట్రీట్మెంట్ ఇస్తారు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతి ఉంది. అందుకని చెప్తున్నాం, ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుంటానికి గాను ఈ డిమాండ్స్తో పాటు కార్మిక సంఘాలన్నీ కూడా ఏకం కావాలి. గన్ ఎమ్మెల్యే పదవికి నువ్వు అర్హుడివి కాదని టీడీపీ నేత బీటెక్ రవి ఘాటుగా విమర్శించారు. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే నా భార్య జెడ్పీటీసీగా రాజీనామా చేస్తుందని సవాల్ విసిరారు. ప్రజా సేవకుడివి అయితే పదవికి రాజీనామా చేయాలని రవి డిమాండ్ చేశారు. ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. అట్టప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత. ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందుల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి, మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. తప్పు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. భారతీయులు దేశంలో ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన శిక్షలు విధించవని వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. సురేష్ రెడ్డి గారిని అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు. మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని
కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చిన గతంలో, ఎంపీ ఇచ్చిన, రాజ్యసభ ఇచ్చినాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలి అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా. అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं. బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వారిని పెట్టాలన్న కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దొంగ డ్రామాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణను దోచుకున్నవేనని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమకు ఢిల్లీలో ఎవరూ బాసులు లేరని, మేము ఏ కూటమిలోనూ లేమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే మా బాసులని కేటీఆర్ గట్టిగా తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యూహాలపై చర్చలు వేడెక్కాయి. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతా ఉన్నామ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ. మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు. తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. వ్యక్తిగతంగా మీ దగ్గర ఒక మంచి ఆలోచన ఉందా? దాన్ని ఆచరణలో పెట్టి విజయవంతం చేయాలని చూస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ మీకు సరైన వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత ఆలోచనలే కీలకమని అన్నారు. Just now I heard so many people, their messages, their views, everything. This idea, how it came, I have to explain. Recently, Ratan Tata ji was expired.
he passed away. Generally, any small politician will die, all leaders will go. Great contributors for this nation, if he is an industrialist, only industrialist will go there. Then I thought we have to pay respects and also we have to honor what he has done for this great nation. That is the spirit all the way I went to Mumbai. And Government of India also, Amit Shah ji has come. Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise, it will be a vicious circle. In the journey, I thought how to use this brand. I am also having my own this thing. He was a great man. I know him very well. I worked with him, all new innovative ideas. And also if you see him, the simplicity. I can say very clearly that is the culture of Tata. Very simple, honest to the core. Always I used to say, even with honest way, you can start a company, you can create an empire. That is how Ratan Tata has done. Without any doubt, today I am proud of him. He is a son of this great country. I really respect all his efforts. I met so many occasions. Simple man, high thinking, and also always he want to do something for this great nation. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా కొత్త పిలుపు. ఆవిష్కరణలకు మెంటరింగ్, ఫండింగ్ తో పూర్తి. టీడీపీ ఎమ్మెల్యే కూనారవికి ఎమ్మెల్సీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ మద్దతు. ప్రిన్సిపల్ సౌమ్య అంశాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని విమర్శ. కూనారవి వేధించినట్లు ఆధారాలున్నాయా అని సూటి ప్రశ్న. టెక్కలిలో కళింగ సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్య. 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకొచ్చే వారికి మద్దతు అన్న కేటీఆర్. తెలంగాణలో 2 నెలలుగా దయనీయ పరిస్థితి ఉందని ఆందోళన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్న కేటీఆర్. సుప్రీంకోర్టు విధించిన గడువుతోనే సిబిఐ విచారణ నిలిచిపోయిందని ఆరోపణ. గడువు పొడిగిస్తేనే హత్య వెనుక పెద్ద కుట్ర బయటపడుతుందని వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఓటమిపై అక్కసుతోనే జగన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.